హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్ ప్రెజెంటెడ్ బై అమర్నాథ్ కంచర్లా. ఈ వీడియోలో నేను మీ ముందుకు తెచ్చిన అంశం కేంద్ర మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖలు. ఈ వీడియో రాబోయే డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎంతగానో ఉపయోగపడగలదు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ చేయగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 543 ఎంపీ స్థానాలకు గాను 293 ఎంపీ స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుపొందడం, అదేవిధంగా ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన శ్రీ నరేంద్ర మోడీ గారు 9/6/2024 ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 71 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో తనతో పాటు 30 మందికి కేబినెట్ హోదా కల్పించడం జరిగింది. 5 మందికి స్వతంత్ర హోదా కల్పించడం జరిగింది. మరియు 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మొదటగా శ్రీ నరేంద్ర మోడీ గారు, ఈయన మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి. ఈయన నిర్వహించు శాఖలు సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షము, కీలక విధానాంశాలు మరియు ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు. నెక్స్ట్ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, వీరికి కేటాయించిన శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ శ్రీ అమిత్ షా గారు, వీరికి కేటాయించిన శాఖ హోంశాఖ మరియు సహకార శాఖ. నెక్స్ట్ శ్రీ నితిన్ గడ్కరీ గారు, వీరికి కేటాయించిన శాఖలు ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ. నెక్స్ట్ శ్రీ జేపీ నడ్డా గారు, వీరికి కేటాయించిన శాఖలు ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, ఎరువులు మరియు రసాయనాల శాఖ. నెక్స్ట్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వీరికి కేటాయించిన శాఖలు వ్యవసాయం, రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖలు. నెక్స్ట్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు, వీరికి కేటాయించిన శాఖలు ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ ఎస్ జైశంకర్ గారు, వీరికి కేటాయించిన శాఖ విదేశాంగ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, వీరికి కేటాయించిన శాఖలు విద్యుత్ శాఖ, హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల శాఖలు. నెక్స్ట్ శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, వీరు జేడిఎస్ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల. నెక్స్ట్ శ్రీ పీయూష్ గోయల్ గారు, వీరికి కేటాయించిన శాఖలు వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖలు. నెక్స్ట్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, వీరికి కేటాయించిన శాఖ విద్యాశాఖ. నెక్స్ట్ శ్రీ జితన్ రామ్ మాంజీ గారు, వీరు హెచ్ఏఎం పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలు. నెక్స్ట్ శ్రీ రాజీవ్ రంజన్ లలన్ సింగ్ గారు, వీరు జేడీయూ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్, మత్స్య, పాడి మరియు పశుసంవర్ధక శాఖలు. నెక్స్ట్ శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, వీరికి కేటాయించిన శాఖలు పోర్టులు, షిప్పింగు మరియు వాటర్ వేస్. నెక్స్ట్ శ్రీ వీరేంద్ర కుమార్ గారు, వీరికి కేటాయించిన శాఖలు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖలు.
నెక్స్ట్ శ్రీ కె రామ్మోహన్ నాయుడు గారు. వీరు టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖ పౌర విమానయాన శాఖ. నెక్స్ట్ శ్రీ ప్రహ్లాద్ జోషి గారు. వీరికి కేటాయించిన శాఖలు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన సాంప్రదాయేతర ఇంధన వనరులు. నెక్స్ట్ శ్రీ జుయల్ ఓరం గారు. వీరికి కేటాయించిన శాఖ గిరిజన వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ గిరిరాజ్ సింగ్ గారు. వీరికి కేటాయించిన శాఖ జౌలి పరిశ్రమలు. నెక్స్ట్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. వీరికి కేటాయించిన శాఖలు రైల్వే, సమాచార ప్రసార, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు. నెక్స్ట్ శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు. వీరికి కేటాయించిన శాఖలు కమ్యూనికేషన్స్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలు. నెక్స్ట్ శ్రీ భూపేందర్ యాదవ్ గారు. వీరికి కేటాయించిన శాఖలు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖలు. నెక్స్ట్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. వీరికి కేటాయించిన శాఖలు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖలు. నెక్స్ట్ శ్రీ అన్నపూర్ణాదేవి గారు. వీరికి కేటాయించిన శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖలు. నెక్స్ట్ శ్రీ కిరణ్ రిజిజు గారు. వీరికి కేటాయించిన శాఖలు పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల శాఖలు. నెక్స్ట్ శ్రీ హర్దీప్ సింగ్ పురి. వీరికి కేటాయించిన శాఖలు పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖలు. నెక్స్ట్ శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు. వీరికి కేటాయించిన శాఖలు కార్మిక, ఉపాధి మరియు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖలు. నెక్స్ట్ జి కిషన్ రెడ్డి గారు. వీరికి కేటాయించిన శాఖలు బొగ్గు మరియు గనుల శాఖలు. నెక్స్ట్ శ్రీ చిరాగ్ పాస్వాన్ గారు. వీరికి కేటాయించిన శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు. నెక్స్ట్ శ్రీ సిఆర్ పాటిల్ గారు. వీరికి కేటాయించిన శాఖ జలశక్తి శాఖ. ఇక సహాయ మంత్రుల గురించి చర్చిద్దాం. అందులో శ్రీ రావ్ ఇందర్జీత్ సింగ్ గారు. వీరికి కేటాయించిన శాఖలు గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్రణాళిక మరియు సాంస్కృతిక శాఖలు. నెక్స్ట్ శ్రీ జితేంద్ర సింగ్ గారు. వీరికి కేటాయించిన శాఖలు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ప్రధాని కార్యాలయం, సిబ్బంది మరియు ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్షము. నెక్స్ట్ శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. వీరికి కేటాయించిన శాఖ న్యాయశాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ గారు. వీరు శివసేన పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు ఆయుష్ మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు. నెక్స్ట్ శ్రీ జయంత్ చౌదరి గారు. వీరు ఆర్ఎల్డి పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రైనర్షిప్ మరియు విద్యా శాఖలు. నెక్స్ట్ శ్రీ జితిన్ ప్రసాద్ గారు. వీరికి కేటాయించిన శాఖలు వాణిజ్యము, పరిశ్రమలు మరియు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు. నెక్స్ట్ శ్రీ శ్రీపాద యశో నాయక్ గారు. వీరికి కేటాయించిన శాఖలు విద్యుత్ శాఖ మరియు నూతన సాంప్రదాయేతర ఇంధన వనరులు. నెక్స్ట్ శ్రీ పంకజ్ చౌదరి గారు. వీరికి కేటాయించిన శాఖ ఆర్థిక శాఖ. నెక్స్ట్ శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ గారు. వీరికి కేటాయించిన శాఖ సహకార శాఖ. నెక్స్ట్ శ్రీ రామ్దాస్ అథవాలే గారు. వీరు ఆర్పిఐ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖ సామాజిక న్యాయం మరియు సాధికారత. నెక్స్ట్ శ్రీ రామ్నాథ్ ఠాకూర్ గారు. వీరు జేడీయూ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ. నెక్స్ట్ శ్రీ నిత్యానంద రాయ్ గారు.
వీరికి కేటాయించిన శాఖ హోంశాఖ. నెక్స్ట్ శ్రీ అనుప్రియ పటేల్ గారు. వీరు ఆప్నాదల్ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు మరియు ఎరువుల శాఖలు. నెక్స్ట్ శ్రీ వి సోమన్న గారు. వీరికి కేటాయించిన శాఖలు జలశక్తి మరియు రైల్వే శాఖ. నెక్స్ట్ శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు. వీరు టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ గారు. వీరికి కేటాయించిన శాఖలు గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ. నెక్స్ట్ శ్రీ ఎస్పి సింగ్ బఘేల్ గారు. వీరికి కేటాయించిన శాఖలు మత్స్య, పశుసంవర్ధక, పాడి మరియు పంచాయతీరాజ్ శాఖలు. నెక్స్ట్ శ్రీ శోభా కరంద్లాజే గారు. వీరికి కేటాయించిన శాఖలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు కార్మిక ఉపాధి శాఖ. నెక్స్ట్ శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారు. వీరికి కేటాయించిన శాఖలు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మరియు విదేశాంగ శాఖలు. నెక్స్ట్ శ్రీ బిఎల్ వర్మ గారు. వీరికి కేటాయించిన శాఖలు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖలు. నెక్స్ట్ శ్రీ శాంతను ఠాకూర్ గారు. వీరికి కేటాయించిన శాఖలు పోర్టులు, షిప్పింగు మరియు వాటర్ వేస్. నెక్స్ట్ శ్రీ సురేష్ గోపి గారు. వీరికి కేటాయించిన శాఖలు పెట్రోలియం, సహజ వాయువు మరియు పర్యాటకం శాఖలు. నెక్స్ట్ శ్రీ ఎల్ మురుగన్ గారు. వీరికి కేటాయించిన శాఖలు సమాచార ప్రసార మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ అజయ్ టాంటా గారు. వీరికి కేటాయించిన శాఖలు ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ. నెక్స్ట్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. వీరికి కేటాయించిన శాఖ హోంశాఖ. నెక్స్ట్ శ్రీ కమలేష్ పాశ్వాన్ గారు. వీరికి కేటాయించిన శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ శ్రీ భగీరథ్ చౌదరి గారు. వీరికి కేటాయించిన శాఖలు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ. నెక్స్ట్ శ్రీ సతీష్ చంద్ర దూబే గారు. వీరికి కేటాయించిన శాఖలు బొగ్గు మరియు గనుల శాఖలు. నెక్స్ట్ శ్రీ సంజయ్ సేత్ గారు. వీరికి కేటాయించిన శాఖ రక్షణ శాఖ. నెక్స్ట్ శ్రీ రవనీత్ సింగ్ బిట్టు గారు. వీరికి కేటాయించిన శాఖలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు రైల్వే శాఖ. నెక్స్ట్ శ్రీ దుర్గాదాస్ ఉయికే గారు. వీరికి కేటాయించిన శాఖ గిరిజన వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ రక్షా నిఖిల్ ఖడ్సే గారు. వీరికి కేటాయించిన శాఖలు క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ సుకాంత మజుందార్ గారు. వీరికి కేటాయించిన శాఖలు విద్యాశాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ. నెక్స్ట్ శ్రీ సావిత్రి ఠాకూర్ గారు. వీరికి కేటాయించిన శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖ. నెక్స్ట్ శ్రీ థోకన్ సాహు గారు. వీరికి కేటాయించిన శాఖలు హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ శ్రీ రాజ్భూషణ్ చౌదరి గారు. వీరికి కేటాయించిన శాఖ జలశక్తి శాఖ. నెక్స్ట్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. వీరికి కేటాయించిన శాఖలు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ. నెక్స్ట్ శ్రీ హర్ష మల్హోత్రా గారు. వీరికి కేటాయించిన శాఖలు కార్పొరేట్ వ్యవహారాలు మరియు ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారులు. నెక్స్ట్ శ్రీ నిముబెన్ బంబానియా గారు. వీరికి కేటాయించిన శాఖలు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ. నెక్స్ట్ శ్రీ మురళీధర్
మొహల్ గారు. వీరికి కేటాయించిన శాఖలు సహకార మరియు పౌర విమానయాన శాఖలు. నెక్స్ట్ శ్రీ జార్జ్ కురియన్ గారు. వీరికి కేటాయించిన శాఖలు మైనారిటీ వ్యవహారాలు మరియు మత్స్య పశుసంవర్ధక పాడి శాఖ. ఇక చివరగా శ్రీ పవిత్ర మార్గరీటా గారు. వీరికి కేటాయించిన శాఖలు విదేశాంగం మరియు జౌలి శాఖ. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.